బాబు ఇడ్లీ ఇడ్లీ 2 రూపాయలు. అదే మన కంపార్ట్మెంట్. ఈ స్టేషన్ ఎక్కువసేపు బాగా తొందరరా తొందరగా. రా ఎక్కువ జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదే. బంగారం కదా, జాగ్రత్తగా ఉండాలని తెలియదు. నేను చూసుకోలేదండి. చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు? దాని వెనకాల ఉండాలి కదా. చూడు పాపం. అమ్మా ఇది మీదేనా? అవునరా మాదే. ఎక్కడ దొరికింది? ప్లాట్ఫామ్ పైన దొరికిందండి. వెరీ గుడ్, మంచి కుర్రాడిరా. మళ్ళీ దానికేస్తున్నావా? పారేస్తుంది. ముందు పెట్టు పెట్టు పెట్టు. కూర్చోరా. అసలు ఈ పెట్టి ఇక్కడ ఉంచకూడదు, పైన పెట్టేస్తే. ఏం చేస్తున్నావురా ప్లాట్ఫామ్ మీద? ఇడ్లీలు అమ్ముకుంటానండి. ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకో. వద్దండి. తీసుకోరా, పర్వాలేదు. వద్దండి, కావాలంటే ఇడ్లీలు కొనుక్కోండి. వేడిగా ఉన్నాయా? అయితే సరే. అరే రైలు కదిలిపోయిందే, ఎలా దిగుతావురా నువ్వు? పర్వాలేదండి, నాకు అలవాటే. పక్క ఊర్లో దిగుతా. 50 తీసుకో. అమ్మో వద్దండి. తీసుకోరా. చిల్లర లేదండి. పర్లేదు, ఉంచుకోరా. మీరే పక్క స్టేషన్ లో చిల్లర మార్చి ఇయ్యండి. ముందు ఇడ్లీ పెట్టి దానికి వచ్చే స్టేషన్ లో క్యాడ్బరీస్ కొనిస్తే గానీ ఏడుపు మాందు. ఇక్కడ చూడు. బాగుందా? ఏంటి ఏమైంది? వేణు గుర్తొచ్చాడండి. కావాలా? బతుకుంటే ఈ పాటికి వాడు కూడా ఇలాగే రేఖ నాడిస్తుండేవాడు కదా. నీ పేరేమిట్రా? చంటి అండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నకి చాలా తొందర ఎక్కువ అండి, పైకి వెళ్ళిపోయాడు. మీ అమ్మగారు? మా అమ్మకండి మా నాన్న అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఆవిడ కూడా పైకి వెళ్ళిపోయింది. అయ్యో పాపం, అయితే నీకెవరు లేరన్నమాట. లేరండి. సరే మాతోరా, మంచి బట్టలు అవి కుట్టిస్తాను. వద్దండి. అది కదరా, నేను స్కూల్లో చేర్పిస్తాను, బాగా చదివిస్తాను, ఫీజులు అవి కడతాను. రా. అయినా వద్దండి. నిన్ను నా సొంత కొడుకులా చూసుకుంటాను. రారా. అందుకు కాదండి, మా క్యాంటీన్ ఓనర్ కి ఈ ఇడ్లీ తాలూకా 8 రూపాయలు ఇవ్వాలి. అదే నీ సమస్య. ఆ డబ్బులు మీ ఓనర్ కి నేను మర్యాద చేస్తాను లేరా. ఈ రోజు నుంచి నీ పేరేమిటో తెలుసా? వేణు. వేణు. నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కదా. ఎంపైర్ ఎంపైర్. సంగీత
నేను అవుట్ కాదు. ఏయ్ చంపేస్తాను, నేను అవుట్ కాదు. అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. అరే నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. లేదు గానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలెస్తానా పాపా. అయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కాని ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి, వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్స్ అండి, వెళ్ళండి. పదండ్రా. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. అలా 426-538. అవును, 4-2 కలిపితే 6, 5-3 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగలా బెటా? సుసి, yes ma'am, what can I do for you? నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్? యా. 1 second. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడండి. నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లాగా పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నావు, అయినా మిమ్మల్ని ఏం లాభాలని. నా ఇంటర్ పేపర్ దిద్దును అనాలి. మధ్యలో ఆడే చేశారు పాపం. ఆడే కనుక పాస్ మార్కులు వేసుంటే ఈ బోర్డు ఉద్యోగం చేసి పోనా? ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచు కూర్చున్నారు. మరి అయిపోయి క్లీనింగ్ కూడా కాంపిటీషనా? హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హ్యావ్ డైల్డ్. ఎవరికిరా ఫోను? ఎవరో మాధవ్ అంట. మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదరా, ఎందుకు పెట్టేశావు? అదేంటి, మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. వేడకోళంగా ఉందా? ఎంత అవసరం ఉండి ఫోన్ చేసిందో ఏమిటో. ఇంకేం అవసరం ఉంటది? అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా. మర్చిపోయావా? అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఏమో చేయలేదు. చేస్తా. ఈ నేల మనదిరా, ఈ పూలు మనవిరా, ఈ చెట్టు మనది, పుట్ట మనది, గుట్ట మనది, పొట్ట మనది. హే గాజు వాక పిల్ల, మేం గాజులో లంగాదా, నువ్వు చెయ్యి చూపలేదా, మేం గాజు తొడగలేదా, గాజు వాకే.
ఏంట్రా మూడ్ డిస్టర్బ్ చేస్తావు? ఆ మాట అనాల్సింది నేను. బాబు 12 సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తానే ఉన్నావు, ఈ పాట పాడుతానే ఉన్నావు. అసలు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అని ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అసలు నువ్వు గుర్తున్నావా లేదో? లేదురా, ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ మర్చిపోదు. అంత మర్చిపోయినప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజుకి నువ్వే అరకెందుకు వెళ్తున్నావు, నువ్వే ఆంజనేయ స్వామి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు, అమ్మాయి ఎందుకు రావట్లేదు? చూడు, ఆ అమ్మాయి నా కోసం వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు నమ్మకం లేదు. ఏదో ఓ రోజు అను నన్ను వెతుక్కుంటూ వస్తుంది, మేమిద్దరం కలుస్తాం. ఏంటో నువ్వు పొద్దున నిద్ర లేపుతావు నువ్వు. ఏమిటి చూడండి బాగా కొడుతున్నాడు, చూడండి అంకుల్. మరి పొద్దున్నే లేపేసింది డాడీ, నేను నిద్రపోతున్నా. ఇడియట్, ఈ రోజు నువ్వు ఇంతసేపు పడుకోవటమే పొరపాటు. ఎందుకో తెలుసా? ఇవాళ నీ బర్త్డే. తనేమో పొద్దున్నే లేచి ఫ్లవర్స్ తెచ్చి బుకే తయారు చేసి ఎలా అరేంజ్ చేసిందో చూడు. ఇప్పుడు కొట్టు. థ్యాంక్స్ డా. ఇట్స్ ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. డాడీ